హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్. బోల్డ్ అన్ని టిప్స్ తోటి, చిన్న చిన్న టిప్స్ తోటి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అర్థమయ్యేలా నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ప్లెయిన్ బ్లౌజ్, నార్మల్ లైనింగ్. చూడండి, ఇది ప్లెయిన్ బ్లౌజ్, లైనింగ్ లేనిది బ్లౌజ్. ఇది ఇప్పుడు మనకు పువ్వులు, చెట్లు అట్లా దొరుకుతున్నాయి కదా, ఆ బ్లౌజ్ అన్నది. దీనికి పికాక్స్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మళ్ళా హౌసెస్. ఇవన్నీ మనకు నిలువు ఉండాలి కదా, వీటిని చూసుకొని మనం క్లాత్ పెట్టుకోవాలి ఎప్పుడు కానీ. ఇలాంటి బ్లౌజ్లను వీటిని చూసి పెట్టుకోవాలి, నిలువు ఉండాలి కాబట్టి నేను దీన్ని చూసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మార్క్ చేసిన ఈ మార్క్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చూడండి, ఇంత ఈజీ మెథడ్ తోటి ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ మర్చాలి. ఇలా బ్యాక్ పార్ట్ ను 2 మడతలు మలుచుకోవాలి. మలుచుకున్న తర్వాత ఇది చూడండి, ఇంత ఈజీగా చెప్తున్నాను. చూడండి, ఇది ఇక్కడ 2 కుట్లు సమానంగా ఇలా పట్టేసుకోవాలి. 2 కుట్లు సమానంగా పట్టుకొని ఇట్లా మిడిల్ లో పట్టుకొని ఇటు ఒక 1/2 ఇంచుకు కొంచెం ఎక్కువ 3/4 ఇంచు. చూడండి, ఇక్కడ 3/4 ఇంచు వరకు, ఎందుకంటే డాట్స్ కోసం అని ఇలా వదిలిపెట్టుకొని కరెక్ట్ కుట్టు దగ్గర ఒక మార్కు, ఎక్స్ట్రా కుట్ల దగ్గర ఒక మార్కు, అంటే ఎక్స్ట్రా కుట్లో ఓన్లీ 2 ఇంచెస్ ఉంటది అట్లా. ఇప్పుడు మనం ఈ కుట్టు అన్నది ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ పెట్టినాం అనుకోండి, ఇక్కడ మనం కరెక్ట్ కుట్టును వేసేటప్పుడు కూడా ఇది లైన్ గీస్తాం కదా, ఈ లైన్ గీసిన మాడలే సైడ్ కుట్టు వచ్చేస్తాయి అన్నట్టు. మనము ఇక్కడ వదలక ఇక్కడ వదిలిపెట్టినాం అనుకోండి, ఈ లైన్ డ్రా అన్నది కరెక్ట్ గా రాదు, ఈ డ్రా కరెక్ట్ గా రాదన్నట్టు. అందుకే ఇక్కడే వదిలిపెట్టి ఇక్కడ కరెక్ట్ కుట్టు దగ్గర ఒక మార్కు, ఎక్స్ట్రా కుట్ల దగ్గర ఒక మార్కు. తర్వాత చుట్టుకొలత అయిపోయింది కదా. నెక్స్ట్ హైట్ వచ్చేసి ఇగో ఇది మనం కిందికి వదిలిపెట్టినాము. కిందికి వదిలిపెట్టిన దాన్ని ఒక డ్రా చేసుకోండి ముందు. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చూడండి, కొంచెం వచ్చిన వాళ్ళు అయితే డ్రా వేసుకోకుండా డైరెక్ట్ పెట్టేస్తారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇదే చిన్న చిన్న పాయింట్స్ యూజ్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు హైట్ చుట్టుకొలత క్లియర్ గా చెప్పినాను కదా. హైట్ అన్నది కరెక్ట్ గా పీటీకి మిడిల్ లో డాట్ ప్లేస్ లో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇక చూడండి, మనం లైన్ గీసినాం కదా, ఆ లైన్ నుండి ఇలా పట్టుకోవాలి. ఇది హైట్. నెక్స్ట్ ఈ నెక్ ప్లేస్ చూపిస్తున్నాను. చూడండి, నెక్ అన్నది కరెక్ట్ ఇక మిడిల్ మధ్యల భాగంలో మనకు ఈ లైన్ గీసినాం కదా, ఈ లైన్ అన్నది 3 పాయింట్స్ కు యూజ్ అవుతుంది. 1 హైట్ కు, 2 నెక్ కు, 3 వచ్చేసి చంక భాగంకు, చంక యొక్క హైట్ కు. ఈ 3 ప్లేస్లకు ఈ లైన్ అన్నది బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ కూడా ఇక చూడండి, ఇది కరెక్ట్ కుట్టుది ఒకటి, ఎక్స్ట్రా కుట్టుది ఒకటి. చూడండి, ఇది నెక్. నెక్స్ట్ వచ్చేసి మనకు చంక భాగము, చంక హైట్. చూడండి, చంక హైట్ కూడా మనం ఇక్కడ నుండే ఇలా పెట్టేస్తున్నాము. ఇది ఇటు మర్చుకొని ఉంది కాబట్టి మనం ఊహించుకోవాలి ఇది పైకి ఉండేటట్టు. పైకి ఇక చూడండి, ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ ఇది ఇలా వచ్చేసింది. ఇది ఎక్స్ట్రా పాయింట్. మనము ఇది పెట్టిన తర్వాత కంపల్సరీ ఉక్కు పట్టి ఉంటుంది చూడండి, ఈ ఉక్కు పట్టిని పట్టుకొని చంక కరెక్ట్ కుట్టును పట్టుకోవాలి. ఉక్కు పట్టిని పట్టుకొని చంక కరెక్ట్ కుట్టును పట్టుకొని ఇలా కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే మనం నడుము ప్లేస్ లో కొంచెం సన్నగా ఉంటది, మనకు చెస్ట్ పాయింట్ దగ్గర కొంచెం ఎక్కువగా ఉంటది కాబట్టి కంపల్సరీ ఇలా చూసుకోవాలి. చూడండి, ఇలా చూసుకొని సాగొట్టొద్దు, నెమ్మదిగా పట్టుకొని ఇలా చూసుకొని కరెక్ట్ కుట్టు దగ్గర మార్క్ చేసుకోవాలి.
కరెక్ట్ కుట్టు దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ తక్కువగా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది. దాన్ని ఇప్పుడు డ్రా చేసుకోవాలి. ఇది డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్టు దగ్గర ఇది డ్రా చేసుకోవాలి. హైట్ ఇది డ్రా చేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఎంత పెట్టినాను, 2 ఇంచెస్ పెట్టినాను. ఇది నేను 2 ఇంచ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 2 ఇంచు ఏళ్లతోని మాత్రం 3 కొంచెం లూజు 3 ఏళ్ళు పెట్టిన, కొంచెం లూజు 3 ఏళ్ళు ఇలా పెట్టేసినాను. ఇది మనం ఇది కొలత ప్రకారం పెట్టిన చూడండి, ఇది కొలత ఎంత ఉందో ఈ కొలత ప్రకారము దీన్ని ఇలా పెట్టేసినాను. దీన్ని ఇప్పుడు ఈ చంకకు దీనికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇది సమానంగా పట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇది డ్రా చేసుకున్న తర్వాత ఇది మనం 2 ఇంచ్ దగ్గర ఇది పెట్టుకున్నాం కదా, నెక్ అన్నది వెడల్పుగా ఉంది. నాకు ఈ నెక్ వచ్చేసి చూడండి ఇలా వెడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి మనము ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ 3 ఏళ్ళు పెట్టినాం కదా, ఇక్కడ లూజ్ మొత్తం 3 ఏళ్ళు. టేప్ తో చెప్పాలంటే 8, ఇది 2.5 వరకు ఉంది. చూడండి ఇది 2.5. దాన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని దీన్ని షేప్ అన్నది ఇలా చేసేసుకోవాలి. ఇది ఇది ఉంది కదా మిడిల్, ఇది ఇక్కడి నుండి ఇక్కడికి 4 ఇంచెస్. చూడండి ఇక్కడి నుండి ఇక్కడికి 4 ఇంచెస్, ఇక్కడి నుండి ఇటు 4 ఇంచెస్ అంటే 4 వేలు 4 ఏళ్ళు. ఇది చూడండి ఇక్కడ 4 ఏళ్ళు, ఇక్కడ 4 ఏళ్ళు అంటే ఇక్కడ బెత్తెడు, ఇక్కడ బెత్తెడు, ఇటు నుంచి ఇక్కడ 1.5 ఇంచ్ వచ్చేస్తుంది. ఇలా డ్రా చేసుకోవాలి. మనం పెట్టిన ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఇలా షేప్ చేసుకోవాలి. ఇది చూడండి నేను చాలా క్లియర్ గా చిన్న చిన్న టిప్స్ తోని చూపించినాను. మనము కరెక్ట్ కుట్టు వేసుకోనికి కూడా ఈ మార్క్ అన్నది మంచిగా యూజ్ అవుతుంది. మనం ఇక్కడ అన్నది కరెక్ట్ గా పెట్టుకున్నాం కాబట్టి మనం కట్ చేసేటప్పుడు చూడండి ఎంత మనము రౌండ్ అన్నది కత్తెరను ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడి వరకు ఎండ్ కావాలి. మనం మధ్యలో ఎండ్ కానియొద్దు, ఎందుకంటే మనకు రౌండ్ అన్నది కచ్చకలు రాదన్నట్టు. ఇలా గచ్చకలు రాకుండా చూడండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ మనము ఒక గుర్తు ఇలా పెట్టుకోవాలి, కచ్చక ఇలా పెట్టుకోవాలి. మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు ఈజీగా సైడ్ కుట్టు ఇక్కడికి రావాలని మనకు గుర్తుండిపోతుంది అన్నట్టు. అష్ట కష్టాలు పడకుండా డైరెక్ట్ గా మంచిగా వేసేస్తాం అన్నట్టు. ఇది బ్యాక్ పార్ట్.